ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై నిరంతరము మిమ్మల్ని కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం నిమిత్తం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచన భాగాన్ని చదువుదాం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. గమనించారా దేవుని వాక్యాన్ని? అన్యాయం చేసిన వానికంట వాడు చేసిన అన్యాయం కొలది మళ్ళీ తిరిగి లభిస్తుందంట, పక్షపాతం ఉండదంట. మీరు గమనించాలి, చాలా చోట్ల జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నాం. అవినీతి కార్యాలు, అన్యాయాలు, ఎక్కడ చూసినా న్యాయం లేదు, ఎక్కడ చూసినా నీతి లేదు, ఎక్కడ చూసినా మోసం మోసం మోసం. చూసినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కదా, ఏంటి న్యాయంగా తీర్పు తీర్చట్లేదు, న్యాయం చేయట్లేదు, కోర్టుకి వెళ్ళిన న్యాయం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం లేదు, ఏంటి అన్యాయం అనుకుని మనం కొన్నిసార్లు బాధపడతాం. దేవునికి పక్షపాతం లేదంట. అన్యాయం చేసిన వానికి మరలా తిరిగి వస్తుందంట. అందుకే ప్రభువు చెప్పారు కదా, ఏమి విత్తుదువో ఆ పంటే కోస్తావు, ఏ కొలతతో కొలుస్తావో తిరిగి అదే కొలత కొలవబడతావు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంది కదా, ఎవడు తవ్విన గోతులో వాడే పడును అని వాక్యంలో ఉంది. చూడండి, అన్యాయం చేసావంటే అన్యాయం అనే పంటను కోస్తావు. నీతిగా న్యాయంగా నడిస్తే అదే చేస్తావు. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదంట. దేవుడికి ఒకరికి మేలు చేసి ఒకరికి కీడు చేసే దేవుడు కాదు. కాబట్టి అన్యాయంతో నిండిన జీవితానికి అన్యాయం అనే పంటే వస్తుంది కదా. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం కదా, అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయనివ్వండి, అక్రమంగా నడిచేవాడిని ఇంకా అక్రమం చేయనివ్వండి. ఎందుకంటే వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి దేవుడు రాబోతూ ఉన్నాడు. నువ్వు ఏ పంట కొయ్యాలి అనేది ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి. అన్యాయము అనే విత్తనం వేస్తే, అన్యాయంగా మనం చేస్తే అన్యాయమైన మరి పంటను కోస్తాము అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, చాలామందికి కొన్ని పరిస్థితులు మారినప్పుడు జనాలు మాట్లాడుకుంటారు కదా, వాడు చేసిన పాపాలు ఒకటా రెండా, వాడు చేసినట్టే వాడికి జరిగింది, వాడు చేసిన పాపానికి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని మాట్లాడుతుంటారు. అంటే ఏంటంటే వాడు చేసిన అన్యాయమే మళ్ళీ వాడికి వచ్చింది అని కదా. సో మన జీవితంలో ఇవన్నీ గుణపాఠాలుగా మనం తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే, అన్యాయం చేసేవాడికి అన్యాయమే వస్తుంది అని వాక్యం చెప్తుంది కాబట్టి మనం న్యాయం చేద్దాం, మనం నీతిగా నడుద్దాం, మనం ఆశీర్వాదకరంగా ఉందాం. అప్పుడేమవుతుంది ఏమంటే, మనం న్యాయంగా నడిస్తే మనకు న్యాయమే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. మరి మనం నీతిగా కొలిస్తే నీతి అనేది మనల్ని వెంబడిస్తుంది, మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం ఫలిస్తాం. సో అక్రమానికి అన్యాయానికి మనం ఏమాత్రం కూడా తావ ఇవ్వకుండా మనం మంచికి మనం చోటిచ్చినప్పుడు, నీతికి చోటిచ్చినప్పుడు, న్యాయానికి చోటిచ్చినప్పుడు అవి మన జీవితంలో జరుగుతాయి. అప్పుడు మనం ఎంతో దీవెనకరంగా ఆశీర్వదించబడతాం. అప్పుడు మనకి ప్రభు మంచి ఫలాన్ని ఇస్తాడు. వాక్యంలో ఉంది కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని. సో నమ్మకంగా మనం జీవించినప్పుడు దాని ఫలం కూడా మనం అనుభవిస్తాం. కాబట్టి దేవుడు నీకు న్యాయముగా నీవు నడిచిన అడుగుతో తగిన ఫలం ప్రభు మీకు అనుగ్రహించునగా. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందన. చెప్పబడిన వాక్య ప్రకారం బిడ్డలు కట్టబడి అన్యాయం లేకుండా న్యాయంగా నడిచే కృప దయచేయండి. తగిన ఫలం ఇవ్వండి. వినిచిన ప్రతి ఒక్కరు యేసు నామంలో దీవించబడుదురుగా. అట్టి కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.